శ్రీమాత్రే నమః. స్నేహితులారా, ఈ పూట మీ ముందుకి ఒక నీతి కథతో వచ్చాను. మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అప్పటికప్పుడు తట్టే ఉపాయంతో తట్టెడు అపాయాన్నైనా తప్పించుకోవచ్చు అనే నీతి కథ. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆ అడవిలోని ఒక చెరువులో ఒక తాబేలు ఉండేది. బయటికి వస్తే పొంచి ఉన్న ప్రమాదం ముంచుకొస్తుందని భయపడి ఎక్కువగా బయటికి వచ్చేదే కాదు. ఒకరోజు చల్లటి వేళ సరదాగా బయటికి వచ్చింది. అదే సమయానికి ఒక నక్క ఆహారాన్ని వెతుక్కుంటూ తిరుగుతోంది. ఉన్నట్టుండి తాబేలు కనబడగానే వెతకబోయిన తిండి నోటికాడకు వచ్చిందని చాలా సంతోషించింది. అమ్మయ్య, భలే మంచి ఆహారం దొరికింది అనుకుంటూ ఒక్క దూకు దూకి తన ముందు కాళ్లతో తాబేలు కవచాన్ని నొక్కిపెట్టింది. చేపకి ఈదటం, పక్షికి ఎగరటం, నక్కకి జిత్తులు నేర్పాలా అని గర్వపడింది. ప్రాణానికి ప్రమాదం వచ్చిందని గ్రహించిన తాబేలు తన తల, కాళ్ళు, చిన్న తోకని కవచంలోకి లాక్కొని దాచేసింది. సృష్టి తాబేలికి ఇచ్చిన గొప్ప వరం దాని రక్షణ కవచం. నక్క తాబేటి కవచం మీద టపటపా కొట్టింది, నొక్కింది, గోళ్లతో గీరింది. కానీ ఏం లాభం లేకపోయింది. ఇంతలో తాబేలికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. నక్కబావా, గాలి తగలగానే నా కవచం గట్టిపడిపోతుంది. బిగుసుకుపోయిన కవచాన్ని నువ్వు పగలగొట్టలేవు. నా మాంసం తినాలని కోరికగా ఉంది కదా. పరోపకార్థం మిదం శరీరం అన్నారు పెద్దలు. నన్ను నీళ్ళలో పడేస్తే నా కవచం నాని మెత్తబడుతుంది. అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు అంది. ఈ ఆలోచన బాగుందని నక్క తాబేల్ని నీళ్ళలోకి తోసేసింది. తాబేలు పకపకా నవ్వింది. తెలివి తక్కువ నక్క, జిత్తులన్నీ నీ సొత్తులు అనుకున్నావా? చెరువుని చేరి నేను బతికిపోయాను. నువ్వింకా ఇంటికి పో అంది. నక్క ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది. కీలెరిగి వాత, వీలెరిగి మాటతో ప్రాణం దక్కించుకుంది తాబేలు అని నక్క మెచ్చుకుంటూ ఉండలేకపోయింది. సామెత, మన బలహీనతే ఎదుటివాడి బలం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ సత్య. నమస్తే.